హలో అమిగో, ఇవాళ నేను మీకు మీ బైకులకు గానీ కార్లకు గానీ కరెక్ట్ టైంలో సర్వీస్ చేపికపోతే ఏమవుతుందో చూపిస్తా. మెయిన్ గా ఇంజన్ ఆయిల్ మార్చకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో చెప్తా. యాక్చువల్ గా ఇదే సిచ్యువేషన్ నా హీరో హోండా ప్యాషన్ ప్లస్ బండికి అయితే వచ్చిండే, కానీ నాకు అప్పుడు యూట్యూబ్ లేక ఎటువంటి వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. అసలు వీడియో ఏంటి, ఆ వీడియోలో ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా వీడియో ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి ఒక కార్ అన్నమాట. సో దాంట్లో ఇంజన్ ఆయిల్ చూడండి ఎలా జెల్లీ జెల్లీ అయిపోయిందో. మెయిన్ గా ఇది ఎందుకు వస్తుందంటే పాత ఇంజన్ ఆయిల్ ఉండడం వల్ల కాదు, మన బైక్ గానీ కార్ గానీ క్రాంక్ కేసు ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ వెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి వస్తుంది. ఒక్కోసారి గ్యాస్కెట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కూడా ఇలా జెల్లీ లాగా అయిపోతుంది. మరి మీరెందుకు బ్రో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయకపోతే ఇలా అవుతుందని చెప్పారు అని మీరు నన్ను అడగచ్చు. మెయిన్ గా మన ఇంజన్ ఎక్కువ కాలం రన్ అయినప్పుడు దాంట్లో మెటల్ పార్టికల్స్ అనేవి వస్తాయి. అవన్నీ పోయి మన ఇంజన్ లో ఉండే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కి అయితే అడ్డం పడతాయి. అలా జరిగినప్పుడు మనకి ఇంజన్ ఆయిల్ అనేది సరిగ్గా ఫిల్టర్ కాదు. మీరు ఇంకా దాన్ని అలాగే వాడారంటే ఇంజన్ డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. సో చేంజ్ ఆయిల్.